హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో దిశాని తెలిసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు మన దేవ. ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా, పదండి. ఆకాష్ వెళ్ళిపోయాక విశ్వ వాళ్ళ ఫామ్ హౌస్ ఎదురుగా ఉన్న పాండబ్బ అతన్ని పిలిచి ఎంక్వైరీ మొదలు పెడతారు దేవ. విశ్వ ఫామ్ హౌస్ ఎక్స్ట్రాకి నీ దగ్గర ఏమైనా ఉంటుందా అని అడుగుతారు దేవ. హా సార్, నా దగ్గర ఒకటి ఉంటుంది, సార్ దగ్గర ఒకటి ఉంటుంది, అలాగే దిశ మేడం దగ్గర ఒకటి ఉంటుంది అని చెప్తారు ఆ పాండబ్బ అతను. ఓకే, డిసెంబర్ 17 రాత్రి ఫామ్ హౌస్కి ఎవరైనా వచ్చారా అని అడుగుతారు దేవ. ఆ రోజు రాత్రి 1 గంట దాకా నేను అక్కడే ఉన్నాను సార్, నాకు తెలిసి అటువైపు ఎవరూ రాలేదు సార్ అని చెప్తాడు పాండబ్బ అతను. బాగా ఆలోచించి చెప్పండి అని అంటాడు దేవ. డిసెంబర్ 18 మాత్రం విశ్వ గారు అలాగే తన ఆఫీస్ సిబ్బంది సైట్ ఇంజనీర్తో కలిసి అక్కడికి వచ్చారు సార్ అని అంటాడు పాండబ్బ అతను. వీళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుతారు దేవ. మొన్న మధ్య ఒక అమ్మాయి వచ్చి ఆఫీస్ పని ఉందని చెప్పి నా దగ్గర తాళం చేతులు తీసుకొని లోపల చాలాసేపు ఉంది సార్ అని చెప్తారు పాండబ్బ అతను. ఆమె చూడటానికి ఎలా ఉంటుంది అని అడుగుతారు దేవ. తల మీద పెద్ద క్లాత్ కప్పుకుంది సార్, నల్ల కళ్ళద్దాలు ఒకటి పెట్టుకుంది అని చెప్తాడు మన పాండబ్బ అతను. చూస్తే గుర్తుపట్టగలరా అని అడుగుతారు దేవ. ఖచ్చితంగా సార్ అని అంటాడు పాండబ్బ అతను. దేవ వెంటనే తన దగ్గరున్న కొన్ని ఫోటోలు పాండబ్బ అతనికి చూపిస్తూ ఉంటారు. అందులో సునీత ఫోటో రాగానే సార్ ఈ అమ్మాయే సార్, ఖచ్చితంగా చెప్తున్నాను ఈ అమ్మాయే సార్ అని అంటాడు పాండబ్బ అతను. వెంటనే విజయ్ తోటి ఆ సునీతని ఇంట్రోగేషన్కి పిలిపించండి అని చెప్తారు దేవ. సునీత రాగానే మీకు దిశ తెలుసా అని అడుగుతారు దేవ. తెలీదు సార్ అని అంటుంది మన సునీత. నీకు దిశ అండ్ సన్నీల ఎఫైర్ తెలియగానే వాళ్ళిద్దరినీ నువ్వు చంపేశావు కదా అని అడుగుతారు దేవ. ఏం మాట్లాడుతున్నారు సార్, ఆ రోజు పోలీస్ స్టేషన్లో మీరు చెప్పేంత వరకు వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉందన్న సంగతి నాకు తెలీదు అని అంటుంది మన సునీత. నువ్వు అబద్ధం చెప్తున్నావు, వాళ్ళిద్దరిని నువ్వే చంపేసి కావాలని విశ్వాన్ని ఇరికించడానికి వాళ్ళ ఫామ్ హౌస్లో నువ్వే ఆ బాడీస్ని పాతి పెట్టేశావు అని అంటాడు దేవ. నేనెవరిని చంపలేదు, ఏ ఫామ్ హౌస్కి వెళ్ళలేదు అని అంటుంది సునీత. ఈలోపు దేవ ఆ పాండబ్బ అతన్ని చూపించి నీకు ఇతను తెలుసా అని అడుగుతారు. తెలీదు సార్ అని అంటుంది సునీత. విశ్వ ఫామ్ హౌస్ ఎదురుగా తన టీ కొట్టుంది, నువ్వు తన దగ్గరికి వెళ్ళి తాళాలు అడిగి తీసుకున్నావు కదా అని అంటాడు దేవ. నేనే ఫామ్ హౌస్కి వెళ్ళలేదు, ఇతన్ని కలవలేదు సార్, నేను అసలేమీ చేయలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది మన సునీత. నువ్వే మర్డర్ సునీత, నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది, నువ్వే మర్డర్ చేసావని ప్రూవ్ చేయటానికి అని అంటాడు దేవ. ఈలోపు ఆ సైట్ ఇంజనీర్ అక్కడికి వస్తుంది. ఆ సైట్ ఇంజనీర్ని చూసిన పాండబ్బ అతను ఇద్దరిని చూసి కన్ఫ్యూజ్ అవుతాడు. సార్ నేను మీకు చిన్న విషయం చెప్పాలి సార్ అని అంటాడు దేవాతో. ఏంటో చెప్పు అని అంటాడు దేవ ఆ పాండబ్బ అతనితో. నేను ఫామ్ హౌస్ దగ్గర ఒక అమ్మాయిని చూశాను అన్నాను కదా, అది ఈ అమ్మాయి కాదు సార్, ఖచ్చితంగా ఈవిడే అయి ఉంటారు అనేసి సైట్ ఇంజనీర్ వైపు చూపిస్తారు మన పాండబ్బ అతను. సరిగ్గా చూసి చెప్పు అని సీరియస్ అవుతారు దేవ. అవును సార్, నేను సరిగ్గానే చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ అమ్మాయే సార్ అని అంటాడు పాండబ్బ అతను. మరి ఇందాక ఈ అమ్మాయి అన్నావు అని విసుక్కుంటారు దేవ. సార్ నాకు చిన్న సందేహం సార్, ఇద్దరికీ కళ్ళద్దాలు పెట్టేసి తలకు క్లాత్ కడదాం సార్, అప్పుడు నా సందేహం తీరుతుంది అని అంటాడు దేవాతో. అప్పుడు దేవ విజయ్ ముందు పిచ్చోడిని బయటికి పంపించు అని సీరియస్ అవుతాడు. తను బయటికి వెళ్ళిపోయాక సునీత యూ కెన్ గో, మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాను అని సునీతని పంపించేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.